ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావు సకల, మూఢనమ్మకాలన్నావు. మనం పింకీతో వేయించాలనుకున్న దండని స్వామివారు స్వీటీతో వేయించుకున్నారు. అది నరసింహస్వామి శక్తి అంటే. సకల, వారసురాలు వేయాల్సిన దండ స్వీటీ చేతుల మీదుగా పడింది. వదినకు అనుమానం వస్తే ఏంటి ధర్మ, పింకీ వేయాల్సిందంట స్వీటీ వేసింది? ఇందులో మర్మం ఏమిటో నాకేం అర్థం కావట్లేదే. అక్కకొస్తుందనుకుంటే బావకు డౌట్ వచ్చిందేంటి? సకల, నువ్వే ఏదోటి చెయ్యి. చేస్తానుండత. ఏ స్వీటీ, నీకు అసలు బుద్ధుందా? దండెందుకు వేసావు? దండ కింద పడిపోతుంటే పట్టుకునేశాను. ఇందులో తప్పేముంది? తప్పున్నారా? ఈ ఇంటి వారసురాలు పింకీ, కార్తీక్ కూతురు పింకీ. తను చేయాల్సిన పనులు నువ్వు చేస్తున్నావేంటి? నువ్వు ఇంటి వారసురాలు అని అనుకుంటున్నావా, లేకపోతే వారసురాలు స్థానాన్ని కొట్టేయాలని అనుకుంటున్నావా? సకల, చిన్నపిల్లేదో తెలియక చేసింది, వదిలే. నేను వదిలేస్తానమ్మా, కానీ స్వామివారు వదిలేస్తారా? ఆయనకు ఆగ్రహం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? వంశం మొత్తం వల్లకాడైపోతుంది. అయినా మన పింకీ వచ్చాక దీన్ని ఇంకా ఇంట్లో ఉండనివ్వడమే మనం చేసిన పెద్ద తప్పు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అది కాదు కార్తీక్, ఈ స్వీటీ స్వామివారి మెళ్ళలో మాలేసింది, అంతే కదా? ఇందులో తప్పే ఉందో నాకైతే అర్థం కావట్లేదు. స్వీటీ పరాదేం కాదు కదా, తను నా కూతురే. అలాంటప్పుడు పింకీ వేస్తే ఏంటి, స్వీటీ వేస్తే ఏంటి? పిల్లల మనసులు ఏకం చేసి వాళ్ళు కలిసి ఉండేలా చేయాల్సిన మనమే వేరు చేసి మాట్లాడితే ఆ పసి హృదయాలు అల్లాడిపోవా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.